47లో గొల్ల రామవ్వ కథ 1947లో రచించిన కథ ఇది. మన తెలంగాణ ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు పూర్వ ప్రధాని, ఒక పాలిటీషియన్, సాహితీవేత్త కావడం ఒక గొప్ప అదృష్టం మన సాహితీ రంగానికి. అలాంటి వ్యక్తి రాసిన కథ 49లో రాసిన కథ ఇప్పటికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ కథ ఇది. ఎప్పటికీ ఈ కథ ఇన్స్పిరేషన్, అందులో ఉన్న ప్రతి వాక్యాలు కూడా, ప్రతి పదాలు కూడా ప్రతి జనరేషన్ కూడా ఇన్స్పైరింగే కాలాన్ని తగ్గట్టుగా. అలాంటి గొప్ప కథను ఇవాళ మనం స్క్రీన్ చేసినప్పుడు చూస్తే ఇంకా అద్భుతంగా అనిపించింది. చదవడం అనేది చదువర్లకు మాత్రమే పరిమితి. ఏదైనా పుస్తకం తెలుగు భాష చదవగలిగిన వాళ్లకు మాత్రమే అనుకూలమైంది. వినడం, ఆ తర్వాత నేను ఆడియో విన్నాను, ఆడియోలో కూడా ఇది ఉంది. కానీ ఇప్పుడు సినిమా అనేది చదువు వచ్చినా రాకున్నా, టైం లేకున్నా ఒక అరగంట కూర్చుంటే చాలు. ఇన్స్పైరింగ్ స్టోరీ, వన్ షుడ్ నో ఇట్. ఎంతో మంది త్యాగాలు. భారత స్వాతంత్ర సమరం అంటే, హైదరాబాద్ స్టేట్ విమోచన గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ని కథలు చదివినా కూడా అప్పటికప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, మీరు మర్చిపోతున్నారు. కానీ తరతరాలు గుర్తించుకునేటట్టుగా ఇది ఇప్పుడు మాధ్యమాలు చాలా వచ్చినాయి, మనకు సోషల్ మీడియాలు చాలా వచ్చినాయి. ఇక ఎప్పటికీ ఇంకో 100 సంవత్సరాల దాకా నిలుస్తుందని జ్ఞాపకం. 100 ఏళ్ల కథకు వందనాలు అనే ఒక శీర్షికలో కూడా ఈ కథ ఒక చోటు చేసుకుంది, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అలాంటి గొప్ప కథ, చాలా ఇన్స్పైరింగ్ కథ ఇది. తరతరాలుగా నిలిచుండే కథ ఇది. సెల్యులాయిడ్ మీద చూస్తున్నప్పుడు అద్భుతమైన దృశ్యం. ఎందుకంటే ఇందులో అనేక కళల సమ్మితం ఇది. ఊరికే టెక్స్ట్ చదువుతున్నప్పుడు చదువు మాత్రమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 24 కళలు, నిష్ణాతులైన వాళ్ళు, ఒక గొప్ప కెమెరామెన్, ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప కథా రచయిత, ఒక గొప్ప సంగీతకారుడు, వీళ్ళందరి సమ్మిళితమే కదా ఒక కథ, ఒక సెల్యులాయిడ్ మీద మనం చిత్రం చూస్తున్నప్పుడు. అలాంటి గొప్ప మాధ్యమం ద్వారా ప్రజల్లోకి పోతున్నందుకు ముందుగా ఈ కథను సెల్యులాయిడ్ మీదకి ఎక్కించిన వరాముళ్ళపూడి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వర్మ గారికి నా శుభాకాంక్షలు. ఈ టీం అందరూ కూడా, ఇందులో పాల్గొన్న టీం అందరూ కూడా, హీరోయిన్లు అందరూ, అంటే సినిమా అంటే ఓ హీరోయిన్, అద్భుత దృశ్యాలు, ఏమంటారు, ఇంకా రకరకాల గ్లామర్ కనిపిస్తుంది. కానీ ఒక అద్భుతమైన కథ ఉంటే ఇవన్నీ లేకుండా కూడా నువ్వు ప్రజలను ఆకర్షించుకోవచ్చు, వ్యూవర్స్ను ఆకర్షించుకోవచ్చు అనే దానికి ఒక స్టడీ మెటీరియల్ ఇది ఫర్ ద సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి. అలాగే